హలో సార్. కడతల్లో ప్రెజెంట్ ఏ ప్రైజ్లు నడుస్తున్నాయి? జనరల్గా అయితే ఇక్కడ 16 to 17 నడుస్తున్నాయి. 16-17,000 రేంజ్లో నడుస్తున్నాయి. కాకపోతే దీంట్లో చిన్న వేరియేషన్ ఏంటంటే ఎమ్యూనిటీస్ తర్వాత మనకు వెంచర్ డెవలప్మెంట్ బట్టి కూడా ప్రైజెస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. అవును, మామూలుగా ప్లాటింగ్ ఏరియా చేసే వాళ్ళకేమో 14 బిలో దొరుకుతున్నాయి. కొంచెం మంచి ప్రీమియంగా డెవలప్మెంట్ చేసే వెంచర్లో 16 to 17 నడుస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రెజెంట్ శ్రీశైలం హైవే అని ఎక్కువగా వినపడుతుంది కదా. అవునవును. సో అందులో నిజమెంత, నిజంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అసలు ఇక్కడ చుట్టుపక్కల మీరు చెప్తున్న డెవలప్మెంట్స్ ఏంటి? అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మనం అన్ని హైవేలు చూసుకుంటే మనకు గతంలో మనకు ముంబై హైవే టాప్ మోస్ట్గా రియల్ ఎస్టేట్లో దూసుకెళ్ళిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే శ్రీశైలం హైవేకి ఆ స్కోప్ ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు 4th సిటీ అనేది రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటి నుంచి ఇక్కడ మనకు అన్ని ప్రోగ్రెస్ నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇనాగ్రేట్ చేయడము, దాంతోపాటు మనకు అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒకటి, తర్వాత ఏఐకి సంబంధించిన సెంటర్ ఒకటి, తర్వాత ఇట్లా డిఫరెంట్ 8 జోన్స్ డివైడ్ చేయడము అదొక ఎత్తు. అయితే ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేసిన FCDF ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అన్న ఒకటి, అండ్ మెట్రో ఎక్స్పాన్షను అండ్ HMDA ఎక్స్పాన్షను, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే శ్రీశైలం హైవే సైడే ఇన్వెస్టర్స్ కానీ ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ సైడే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మనకు 56 గ్రామాలు 7 మండలాలను దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంట్లో మేజర్గా కర్తాల్ కీ రోల్ ప్లే చేస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మండల్ హెడ్ క్వార్టర్ కావడము, అండ్ రెసిడెన్షియల్ జోన్ ఎక్కువగా ఉండడము, అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ రీక్రియేషన్ సెంటర్గా మనకు పిరమిడ్ అతి దగ్గరలో ఉండడము, హైవేకు కనెక్టివిటీగా, నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉండడము, అండ్ ఇటు కర్తాల్ నుంచి మెయిన్ సెంటర్ నుంచి ఒక 100 feet రోడ్ అనేది మనకు ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ అవుతుంది.